అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మన జిల్లాలో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ప్రధానమైన పంటలు. ఇందుకు కావాల్సిన విత్తన ఏర్పాట్లు పక్కడబందీగా చేసి ప్రతి షాపులో కూడా వరి విత్తనాలు లభ్యమయ్యేటట్లు ఏర్పాటు చేస్తాం. అన్న రకాలు ఉన్నాయి, దొడ్డు రకాలు ఉన్నాయి. దాని ప్రకారంగా రైతులు వారి సెలెక్షన్ చేసుకుని విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎటువంటి కొరత లేదు. మరియు పత్తి మన జిల్లాలో సుమారుగా 40,000 ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా సుమారుగా 82,000 ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే రైతులు చాలామంది విత్తనాలు తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్య గమనిక ఏంటంటే ఇంకా పదును వర్షాలు కాలేదు కాబట్టి ఒక పదును అయిన తర్వాత, ఒక నాగలి పదును అయిన తర్వాత, వర్షం పడిన తర్వాతనే విత్తుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒట్టి దిక్కులో వేసుకున్న విత్తనాలు మళ్ళీ మొలకెత్తకుంటే ఇబ్బంది పడతాం కాబట్టి ఏదైనా సరైన పదును ఉన్న తర్వాతనే మనం విత్తనాలు వేసుకోవాలి. ఇంకా టైం జూన్ ఎండింగ్ దాకా కూడా ఈ విత్తనాలు వేసుకోవడానికి అనువైన పరిస్థితి ఉంది కాబట్టి దాని ప్రకారంగానే పత్తి విత్తనాలు వేసుకోవాలి. మన జిల్లాలో ముఖ్యంగా టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్, శంకరంపేట, చేగుంట, కొంత కుల్చారం మండలాల్లో ఈ పత్తి సాగు అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఒక్క బ్రాండ్ మీదనే ఆధారపడకుండా అన్ని బీటీ టెక్నాలజీ అంతా ఒకటే రకమైన టెక్నాలజీ మన యాజమాన్య పద్ధతుల ద్వారానే అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎటువంటి పత్తి ఇది రకమైన ఈ బ్రాండెడ్ ప్రిఫర్డ్ వెరైటీస్ అనేది ఏం లేదు. కాబట్టి మంచి మీకు తెలిసిన కంపెనీ ఉన్న పరిచయం ఉన్న రకాలను వేసుకొని సాగు చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. దీని మీద కూడా హై డెన్సిటీ అంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి విత్తుకుంటే మొక్కల సాంద్రత పెరుగుతుంది. మొక్కల సాంద్రత పెరిగినప్పుడు దాన్ని వచ్చే కాయలు కానివ్వండి, పత్తి కానివ్వండి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలు సాధారణ పద్ధతిలో 10-16,000 మొక్కలు ఉంటే ఈ పద్ధతిలో సుమారుగా 30,000 వరకు మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుంది హెక్టార్కు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ పద్ధతి భోజ పద్ధతిలో మనం ఎత్తుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా ఎరువులు అవసరం ఉంటాయి. ఇప్పటికే మనకు 30,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పిఎస్సిఎస్ ద్వారా కానీ, అగ్రోస్ ద్వారా కానీ, డీసీఎంఎస్ ద్వారా కానీ, ఆకా ద్వారా కానివ్వండి, ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా ఎరువుల విక్రయం జరుగుతూ ఉంది. ఏదైనా రైతు ఏని ఇన్పుట్ తీసుకునేటప్పుడు తప్పకుండా బిల్లు, రసీదు తీసుకుని అది పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకొని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే తగిన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.